అనగా స్త్రీ శరీరములోని శోణితము అధిక శాతముగా ఉన్న ఎడల స్త్రీ సంతానము, పురుష శరీరములోని శుక్లము అధికముగా ఉన్న ఎడల పురుష సంతానము, రెండూ సమానముగా ఉన్న ఎడల నపుంసక సంతానము జన్మిస్తాయి. స్త్రీ పురుష పిండోత్పత్తి గురించి మరొక విశేషము కూడా తెలుసుకుందాం. స్త్రీ ప్రతి నెల బహిష్టు అయిన నాటి నుండి మొదటి 4 రాత్రులు గర్భధారణకు నిషేధం. 5వ రోజు నుండి 16వ రోజు వరకు మాత్రమే పిండోత్పత్తికి అనుకూలమైన రోజులుగా చెప్పబడినవి. ఈ అనుకూలమైన 12 రోజులలో సరి సంఖ్య గల దినములు అనగా 4, 6, 8, 10, 12, 14, 16 ఈ రోజులలో గర్భధారణ జరిగిన ఎడల పురుష సంతానము లభిస్తుంది. మిగిలిన బేసి సంఖ్య గల